హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ బై ఎంపీ. సో ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే సో ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం టిష్యూ శారీస్ కదా. సో నేను కూడా ట్రెండ్ ఫాలో అవుదాం అనుకుంటున్నా. సో మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇది హైదరాబాద్ లో తీసుకున్నా ఈ టిష్యూ శారీ. సో యాక్చువల్లీ టిష్యూ శారీస్ లో నేను ఏ కలర్ అనుకున్నా అంటే లైక్ గోల్డ్ అండ్ పింక్ అనుకున్నా, బట్ అవేవి అంత గ్రేట్ గా అనిపించలా. సో దాని తర్వాత ఈ కలరే కొంచెం బాగుంది. సో అందుకని ఈ శారీ మొత్తం ఒక 5.5 మీటర్స్ తీసుకున్నా అనమాట. సో ఈ శారీ వచ్చేసరికి చాలా ప్లెయిన్ గా ఉందని దాంతో పాటు ఈ లేస్ తీసుకున్నా. సో ఇది మొత్తం 9 మీటర్స్ బండిల్ అనమాట. సో చూడండి ఈ లేస్. సో ఈ లేస్ ని శారీకి ఇట్లా స్టిచ్ చేయిస్తాను మొత్తం 4 సైడ్స్ వచ్చేలాగా. ఇలా వస్తుంది అనమాట. సో ఇది 5.5 మీటర్స్ ఉంది శారీ. ఇది వచ్చేసరికి 9 మీటర్స్ బండిల్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇలాంటి లేసెస్ అన్ని 9 మీటర్సే ఉంటాయి. సో దీనికి పేరప్ బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇది తీసుకున్నా. ఇది ఒక 1 మీటర్ బ్లౌజ్. దీని మీద ఫుల్ స్టోన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంది, యూ కెన్ సీ ఇట్. సో యాక్చువల్లీ దీనికి కాంట్రాస్ట్ కలర్ లో తీద్దాం అనుకున్నా కానీ నాకు ఇది నచ్చినట్టుగా వేరే కాంట్రాస్ట్ కలర్స్ నాకేమంత నచ్చలేదు. సో ఆల్రెడీ నాకు తెలిసి మీరు చూసే ఉంటారు, చాలా మంది ఇట్లాగా ట్రై చేసి ఉంటారు. సో ఇది ఆల్రెడీ ఇట్లా దీని మీద ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి ఇంకా నేను దీని మీద ఎక్స్ట్రా వర్క్ అలాంటి స్టంట్స్ ఏం చేయదలుచుకోలేదు. సో ఈ బ్లౌజ్ని నీట్గా దీనికి నీట్గా సెట్ అయ్యేలాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ లోకల్ టైలర్ ఉన్నారనమాట, ఆయన అంటే లైక్ చాలా బాగా స్టిచ్ చేస్తారు. సో ఈ శారీని మొత్తం స్టిచ్చింగ్ అదంతా అయ్యి ఈ లేస్ మొత్తం అటాచ్ చేశాక ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. జస్ట్ వెయిట్. హాయ్. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది, బ్లౌజ్ అయిపోయింది, శారీ అయిపోయింది, లేస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద అవుట్లుక్. చాలా అంటే చాలా గ్రేట్గా వచ్చింది. సో యాక్చువల్లీ దీని మీద నేను చిన్న చిన్న బుటాస్ కూడా తీసుకున్నాను. కానీ దీని మీద పెట్టి చూసాక అంత గ్రేట్గా ఏం అనిపించలా. సో అందుకని జస్ట్ ప్లెయిన్గా వదిలేసి ఇలా లేస్ అయితే స్టిచ్ చేయించాను శారీ మొత్తం. సో ఇది బ్లౌజ్. సో ఇది ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి దీనికి ఇంకా నేనేం చేయించలేదు, జస్ట్ సింపుల్గా కుట్టించుకొని బ్యాక్ థ్రెడ్స్ పెట్టించుకొని ఇట్లాగా టాజిల్స్ యాడ్ చేశాను దీనికి. సో ఇప్పుడు ఇది వేసుకొని చూస్తా ఎట్లా ఉందో.